అసలు ఎవరి జత్వాని సజ్జన్ జిందాల్కి ఆమెకున్న పంచాయతీ ఏంటి, దానికి ఆ పంచాయతీకి కుక్కల విద్యాసాగర్కి కనెక్షన్ ఏంటి? మీకు ఇది ఏంటంటే మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సడన్గా అంటే తెర మీదకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ మొత్తం కథ నడిపించింది ఆయన. నిజమేనా? అంటే ఇక్కడ ఒక ఆర్థిక లావాదేవీ, వ్యాపారపరమైనటువంటి పారిశ్రామిక పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఓబులాపురం గనుల తవ్వకాలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, వీటికి సంబంధించి జిందాల్ అంటేనే స్టీల్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సో సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ముంబైలో ఒక నటి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది గొడవ. అక్కడ నుంచి వాళ్ళు కంప్లైంట్లు లాంచ్ చేయటము, అక్కడ విషయాన్ని అక్కడే తొక్కేద్దామని ప్రయత్నం చేశారు, కానీ అవ్వలేదు. ఆ బాధ్యతని ఈయన స్వీకరించారు ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వీకరించి, నిజానికి ఇది ఎవరైనా సినిమా డైరెక్టర్ ఒక సినిమాగా చేయవచ్చు కూడా, తీసుకుని దాన్ని ఏం చేశారంటే ఈయన ఇమ్మీడియట్గా ఏపీకి షిఫ్ట్ చేశాడు సీన్ని. షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక కల్పన, ఒక స్క్రిప్ట్ అల్లేసి, ముందు ట్రాన్సిట్ వీసా వేసి ఇక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఆవిడ్ని తీసుకొచ్చేసారు కుటుంబంతో సహా. తీసుకొచ్చి ఇక్కడ ఒక పొలిటీషియన్కి ఆవిడకి లింక్ ఉందని చెప్పి 2014లో కంటెస్ట్ చేసినటువంటి విద్యాసాగర్ అనేటువంటి ఒక కుర్రాడిని, అంతే అతను కుక్కల నాగేశ్వరరావు గారు అబ్బాయి, ఆయన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయితో అతనికి ఒక రిలేషన్, ఒక పెళ్లిలో పరిచయం అయిందని. ఒక పెళ్లిలో అమ్మాయి హైదరాబాద్కి ఆయన ఒక పెళ్లికి వచ్చాడు, వచ్చిన సందర్భంగా ఈ అమ్మాయి ఈ జత్వాని పరిచయం అయిందని, పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ మొదలైందని, ఆ తర్వాత ఆవిడ ఆయన బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టిందని, ఆ సందర్భంగా మాట్లాడటానికి పిలిచారని, ఇలా ఒక కథ క్రియేట్ చేసి ఆ ఎపిసోడ్లో అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు నిర్బంధించి ఫైనల్గా వాళ్ళతో ఒక అండర్టేకింగ్, ఆ కేసులో అండర్టేకింగ్, బాంబే కేసుకి అలాగే ఇక్కడ కేసుకి, వీటన్నిటికీ అండర్టేకింగ్లు, సాక్షి సంతకాలు, వ్యవహారాలు అన్నీ కంప్లీట్ చేసి జైలుకు కూడా పంపించి అప్పుడు వదిలిపెట్టారు కేసు పెట్టి అనేది ఆల్రెడీ స్క్రిప్ట్ సర్క్యులేట్ అవుతోంది. సినిమా పరిశ్రమ వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయి ఉంటారు. అద్భుతమైనటువంటి రాజకీయ అధికార దుర్వినియోగం, అలాగే ఎవరెవరు ఎలా ఏం చేస్తారు, ఎలా ఎంటర్ అవుతారు, ఏ కేసుని ఎలా కంట్రోల్లోకి తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఇందులో చాలా నవరసాలు ఉన్నాయి. నవరసాలు ఉన్నటువంటి ఒక స్టోరీని జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఏపీ పోలీసులు అభినయించినటువంటి తీరు మీద ఇప్పుడు ఆవిడ స్ట్రైట్గా, నేను హైదరాబాద్ వచ్చి ఒక మీడియా ఛానల్లో మాట్లాడారు, అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ సిపి విజువల్ చూస్తున్నాం, కంప్లీట్ ప్రొటెక్షన్ తోటి ఆవిడ వస్తున్నారు. అంటే అంత చేటు ప్రాణభయం ఆవిడకి ఇంకా ఉందా? భయం ఉంది. అంటే ఆల్రెడీ ఒక చేదు అనుభవం పొందినటువంటి ప్రాంతానికి తిరిగి వస్తోంది ఆవిడ. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ సిపిని కలిసి అక్కడ ఇలా జరిగింది నాకు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్. డీజీపీ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు, స్రవంతి రాయ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఏసీపీ, షీ ఈస్ గోయింగ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ జత్వాని అని చెప్పి ఇచ్చారా? అదే అక్కడికి వెళ్ళి ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడంతో పాటు తన అనుభవాలు గతంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో తాను పొందినటువంటి అనుభవాలు ఇవన్నీ చెప్పాలి ఆవిడ. చెప్పిన తర్వాత ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి డీజీపీకి క్లియర్ ఇండికేషన్ 3 days బ్యాకే వెళ్ళింది. బాబు ఇమ్మీడియట్గా ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవటం ఏంటి దీనిలో, ఇమ్మీడియట్గా కూర్చోబెట్టండి. కాంతిలాల్కి చాలా సీరియస్ థ్రెట్ ఉంది ఇది, ఆయనతో పాటు గున్ని కూడా, వీళ్ళిద్దరూ ఈ కేసులో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. జనరల్గా ఓ సిఐని పంపించి తెప్పించేస్తారు ఇలాంటి వాటిల్లో, కానీ వీళ్ళే అంటే ఒక సుగ్రీవాజ్ఞగా స్వీకరించారు దాన్ని, ఈ కేసుని కంట్రోల్ చేయాలి అని. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ బాంబే తాజ్ హోటల్ మీద ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎక్యూజ్డ్ని, కల్ప్రిట్స్ని పికప్ చేయడానికి కానిస్టేబుల్స్ వెళ్ళారు. అవును, ఏది అంత పెద్ద దాంట్లో వాళ్ళే పట్టుకొని వచ్చారు. అవును,
మాక్సిమం వెళ్ళిందంటే ఒక సిఐ వెళ్ళారు. అంతే, సిఐ స్థాయి చాలా ఎక్కువ. డాన్లను పికప్ చేసే దాంట్లోనే సిఐని. ఈవిడ డాను కాదు, మరొకటి కాదు. నోటీస్ ఇస్తే వస్తారు. 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వాలి ఆమెని పికప్ చేసి. ఏమీ లేదు, ఆమెతో సహా ఇప్పుడు సయేంద్ర స్వాహలాగా మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ ఒక ట్రాన్సిట్ హాల్ట్ ఫెసిలిటీ కూడా కల్పించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం. వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచారు. అక్కడ ఎంక్వైరీ పేరుతో లేకపోతే ఇంట్రాగేషన్ పేరుతో 3rd డిగ్రీలు కూడా వెళ్ళినాయంట. అక్కడి నుంచి రాజమండ్రి సబ్ జైలుకి పంపించి అప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎందుకు మీరు రావట్లేదు విచారణకని. జైల్లో ఉన్న ఆవిడ విచారణకి ఎట్లా వస్తుందండి? అంటే మన వాళ్ళు జనరల్ అలవాట్లో భాగంగా చేశారండి ఇదంతా. అంటే అరెస్ట్ అయిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే ఒక కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇంకొక కేసులో ఎక్కడో నోటీసులు ఇచ్చి, కోర్టు రాలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి, ఆ తర్వాత ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినటువంటి వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నాడని అప్పుడు చెప్పి, ఇది జనరల్గా పోలీసులు చేసే పనే, రోజువారీ యాక్టివిటీ వాళ్ళకి. అందులో భాగంగానే ఇవన్నీ అంటే చాలా అలవాటైన పద్ధతిలో అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప, అసలు దీనిలో మనం ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నామనేటువంటి కనీస స్పృహ కూడా లేదు వాళ్ళకి. అంటే ఎవరినో కాపాడటం కోసం, ఎవరినో కాపాడటం అంటే ఇద్దరు పారిశ్రామికవేత్తల మధ్య ఉన్నటువంటి రిలేషను, ఆ రిలేషన్ కోసం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా, ఒక స్టేట్ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా కేంద్రీకరించి ఆ పనిలో దిగటం, ఇది చాలా వింతైనటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇది అంటే ముఖ్యమంత్రులు ఏ రేంజ్లో అధికార యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగానికి, అంటే ఎవరు క్వశ్చన్ చేయలేదు కనీసం, అయ్యా ఇలా కుదరదు అని కూడా ఎవరు చెప్పలేదు. అది అంటే ఆ మేరకు నియంతృత్వం నడిచింది అనేది. అంటే ఆయన ఏ పద్ధతిలో చెప్పుంటాడు అనేది వేరే గొడవ. అంటే సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన దూకుడుగా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడింది లేదు. ఆయనకన్నా పని కావాలంటే సవాంగన్నా, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నా అని చెప్పే అన్నా అనే అనేవాడు. బాగా నున్నగా పని చేయించేసుకుంటారు. మొత్తం సున్నమైపోతుంది తర్వాత వాళ్ళ పరిస్థితి. అన్నా చాలా ఇబ్బంది, అవతల పెద్ద అయినా ఆయనతో మనకి చాలా పనులు ఉన్నాయి, సో మనం కొంచెం ఈ హెల్ప్ చేసి పెట్టాలి. కేవలం హెల్ప్గానే చూశారు వీళ్ళందరూ, హెల్ప్గా చూశారు తప్ప అధికార దుర్వినియోగం అని అనుకోలేదు. ఆ హెల్ప్ ఇప్పుడు చుట్టుకుంటోంది, వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కిడ్నాప్ కేసు పెట్టాలని అమ్మాయి డిమాండ్ చేయబోతోందిట. అవును, అదే కనుక పెడితే ఎంత నామర్దా ఐపీఎస్ వ్యవస్థకి అది. అవును, వ్యవస్థకి నేనేది వ్యవస్థకేనండి. అదే ఇప్పుడు ఐపీఎస్లు ఇరుక్కోవడం ఏంటని కదా 3 రోజుల క్రితం ఆయన సీఎం గారు డీజీపీకి రాసినటువంటి దీనిలో ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయ్యి ఉండటం ఏమిటి, చాలా విచిత్రంగా ఉంది, మీరు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాడు ఆయన. పైగా ఒకళ్ళకొకళ్ళు తోడుగా వెళ్ళారు. మళ్ళీ ఎక్కడైనా దారి తప్పిపోతారేమో అని సిపి గారు వెళ్తుంటే ఆయన డీసీపీ వెళ్ళాడు. అంటే కొంచెం కేర్ తీసుకోవటానికి, అదనపు కేర్. అంటే మేము చాలా కాన్షియస్గా ఉన్నాం, మీ ఆజ్ఞని పాటించడంలో మేము ఏమాత్రము అజాగ్రత్తగా లేము అనేది సీఎం గారికి అర్థం కావాలనుకున్నారు. మీరేమనుకుంటున్నారు భరద్వాజ్ గారు? ఇది ఒక మీనింగ్ఫుల్ ఎండింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ కేసులో. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు ఏసీపీ శ్రవంత్ రాయ్ గారు. స్వచ్ఛంగా ఒక ఉమెన్ ఆఫీసర్ని వేశారు, సో ఆమె రికార్డ్ చేయబోతోంది. ఈ విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు ఉండే అవకాశం ఉందంటే ఐపీఎస్ల మీద కిడ్నాప్ కేసు నమోదు చేసే అవకాశం ఉందా? కిడ్నాప్ కేసు నమోదు చేస్తారా అనే దానికంటే కూడా ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేదానికి ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంటు, ఆవిడ ఎలా కంప్లైంట్ కూడా ఇస్తారు, ఆవిడ దగ్గర కంప్లైంట్ కూడా తీసుకుంటారు. తీసుకుని దాని మీద ముందు ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది జరుగుతుంది. అంటే ఇదేదో సంజాయిషి నోటీసులు ఇచ్చి, షోకాజ్ నోటీసులు ఇచ్చి మీరు వివరణ చెప్పండి అని అడిగే పరిస్థితి కాదు. అలా చేయటం అంటే మీరన్నట్టుగా కిడ్నాప్ కేసు పెట్టే ఛాన్స్ ఉందనేది ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది. ఇంకా టీడీపీ నుంచి వస్తుంది ఆ డిమాండ్. అవును, టీడీపీ పాలక కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీ నుంచి ఆయన్ని, వాళ్ళిద్దరి మీద కిడ్నాప్ కేసు పెట్టాలి. హోంమంత్రి గారు కూడా సీరియస్గానే ఉన్నారు. అంటే ఇంకో మాట వస్తుందండి, అంటే ప్రజా హక్కుల సంఘాలు ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాజ్యహింస కింద, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్. వాళ్ళు అప్పుడు రాజ్యం చేసినప్పుడు ఆ రాజ్యంలో జరిగిన హింస, రాజ్యహింస, పూర్వపద కర్మధారయ సమాసం ఇది. అంటే ఇప్పుడు ఆవిడ మీద ఆ గెస్ట్ హౌస్లో వాళ్ళ కస్టడీలో అమ్మాయి ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది తను
ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని విషయాలు కూడా ఆ స్టేట్మెంట్లో బయటికి రావచ్చు. ఖచ్చితంగా చెప్తుంది, కంప్లైంట్లో కూడా ఇస్తుంది. సో లెట్ us హోప్ సో అండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఇకనైనా ఏపీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది నా సిద్ధాంతం. ఇక నెక్స్ట్ స్టోరీలోకి, ఇంపార్టెంట్ డెవలప్మెంట్లోకి వెళ్తే కనుక మోపిదేవి వెంకటరమణ గారు, బీద మస్తానరావు గారు, వారిద్దరూ నిన్న ఢిల్లీ వెళ్ళి వాళ్ళ రాజీనామాలు సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి మోపిదేవి గారు అయితే అసలు హార్ట్ టచింగ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. మీరు ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్గా అపరిచితుడు సినిమా మీకు ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో క్షణాల్లో తన ముఖంలో కవళికలు మార్చేసి వెంబడే వేరే పాత్రలోకి దూరిపోతున్నారు. స్ప్లిట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఒకసారి అసలు మోపిదేవి వెంకటరమణ గారు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మాట్లాడదాం. పర్సన్గా చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. వారు సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేయటం, వాటన్నిటిని కూడా మేము మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరిగింది. అంటే టీడీపీ అనే ఒక ఆలోచన కూడా ఉంది అన్నారు కదా. నేను ఆల్రెడీ అనౌన్స్ చెప్పాను. దీంట్లో పెద్ద దాపరికం లేదు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. మరొకటి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించే దాంట్లో నేను కాదనేది లేదు. కానీ కొన్ని అంశాల్లో, మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూశారు కదా, అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తన విధేయతను ఆయన స్పష్టంగా ప్రకటించుకున్నారు. అంటే ఆ నెక్స్ట్ కూడా మాట్లాడారు, బయట మన దగ్గర లేదు. ముకుళిత హస్తాలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అంటే ఆయన లాయల్టీస్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పోలా, అట్లనే ఉన్నాయి. అవసరార్థం నేను ఇక్కడికి వచ్చాననే మాట చెప్పారు. అంటే మరి ఇబ్బంది కలిగింది కదా అనేది కూడా చెప్పారు ఆయన. ఇబ్బంది ఏమిటి, అధికారం కోల్పోయింది కదా పార్టీ, ఇంకెందుకు ఉండాలి ఇక్కడ కొద్ది రోజులు, అంటే ఆయనకి భారంగా ఉండటం ఇష్టం లేక అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అధికారం పోయిన పార్టీలో ఆయనకి భారంగా ఉండే కన్నా అధికార పార్టీలోకి వెళ్ళిపోయి ఈయనకి కొంత వెసులుబాటు కల్పిస్తున్నాను నేను అన్న టోన్లో మాట్లాడారు ఇద్దరు కూడా. ఆయన అయితే నేను తెలుగుదేశం మనిషిని, మా నాయకుడు ఆయన నాయకత్వంలో సుదీర్ఘకాలం పనిచేశాను నేను, మధ్యలో అనుకోకుండా వైసీపీలోకి వచ్చాను అని చెప్పాడు ఆయన. ఈ మస్తానరావు గారు, ఈయన ఇంకా బెటర్. అది కూడా చూద్దాం మస్తానరావు గారు ముందర. అయితే చూస్తే ఈయనది చాలా లాంగ్ జర్నీ ఉంది జగన్తో. నిన్న మొన్న లేకపోతే ఆయన పార్టీ పెట్టినప్పటి సంబంధం కాదు, అంటే లోపల వెలుపల కూడా కలిసి పనిచేశారు. లోపల అంటే జైల్లో కూడా అది ఆయన ఆ కేసులో లోపలికి వెళ్ళాడు. అంటే అక్రమాస్తుల కేసులు, అలాగే పర్టికులర్గా వ్యాంపిక్ కుంభకోణం అని ఒక ఎపిసోడ్ ఉంది ఈయన వెనకాల. నిజాంపట్నం ఏరియాలో భూములకి సంబంధించి వెట్లాండ్ ఇష్యూని హ్యాండిల్ చేసినటువంటి ఆ రోజుల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో ఈయన ప్రముఖుడు. ఆ కేసుల్లోనే ఈయన జైలుకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి జైల్మేట్ కూడా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా సుదృఢమైనటువంటి సంబంధం. అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. తెలుగుదేశం పార్టీతో ఈయనకి, అంటే ఈయన ఏదనుకుంటే అది ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి అధినాయకుడికి చెప్పేటువంటి ఒక నెట్వర్క్ ఉంది ఈయనకి. ఈయన విజయవాడ లాయోలా కాలేజీ స్టూడెంటు. అక్కడ చదివినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మలు ఈయనకు రెగ్యులర్ టచ్లో ఉంటారు. అలా ఈయన ఏ విషయమైనా ఒక్క నిమిషం ఈయన ఏదనుకుంటున్నాడో అది చంద్రబాబు నాయుడు గారికి చారేసే నెట్వర్క్ బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి చాలా ఈజీగా ఈయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడు. అది చెప్పాడు కూడా, అయిపోయింది నిన్న. అవును, తెలిసిన విషయమే కదా. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారు కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాయల్టీస్ అనేది, మళ్ళీ లాయల్టీస్ విషయంలో కూడా ద్వైతీ భావన కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి విధేయత ప్రకటిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన ఆమోదిస్తున్నారు. అంటే చాలా క్లియర్గా ఆయన చెప్తున్నది ఏంటంటే, మోపిదేవి వెంకటరమణ గారి వ్యవహారంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు భారంగా ఇక్కడ ఉండడం కన్నా కూడా వేరే చోటకి వెళ్ళిపోవటం, వెసులుబాటు కల్పించడానికి వెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి తీసుకుని ఆయన వచ్చారేమో అనిపిస్తుంది. డెఫినెట్గా, అంటే ఆ ధోరణి కనిపించింది. అలాగే రేపు అధికారం వస్తే తిరిగి వెనక్కి రామా మేము అనేది కూడా చెప్పాడు ఆయన చెప్పకనే.
అధికారం చాలా లేదు కాబట్టి వినసొంపుగా చెప్పారు, సంప్రదాయబద్ధంగా చెప్పారు, ఎవరిని నొప్పించకుండా లేదు కూడా లేదు ఇది దీన్ని ఒక గ్రామర్గా స్వీకరించాలి. ప్రపంచం అంతా కూడా ఈ ధోరణిలోనే వెళ్ళాలంటే ఒక పార్టీ అధికారం కోల్పోయినప్పుడు బేద మస్తానరావు గారు మాట్లాడింది కూడా వింటే మనకి అందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది. ఒకసారి మస్తానరావు గారు ఏం మాట్లాడారు చూద్దాం. బేద మస్తానరావు గారు ఆలోచన కూడా ఉంది అన్నారు. మీరు నేను చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, అధినేత చంద్రబాబు. అది రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాం. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన అదే తిరిగి 32 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ గారు ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ కాకుండా కలిసాము. అంటే అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికి మేము మా తత్వం అది. మంచి క్లారిటీ ఇచ్చారు బేద మస్తానరావు గారు. తెలుగుదేశం పార్టీ నాకు కొత్త కాదు, మా బాస్ ఆయన అన్నాడు ఆయన చాలా క్లియర్గా. మా బాస్ ఆయన కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళటం అనేది అదేదో విచిత్రమైన విషయంగా చూడకండి, ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనేది చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. మీరు ప్రజాన్ని విచిత్రంగాను వింతగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి అని చాలా రిలాక్స్డ్ మీడియాకి కూడా ఒక కాషన్ చెప్పాడు ఆయన. ఎందుకు హైరాణ పడుతున్నారు, పైగా ఎలక్షన్ అప్పుడు మాత్రమే రాజకీయాలు తప్ప తర్వాత అందరము స్నేహితులమే, అందరము ఒకళ్ళ ప్రయోజనాల కోసం ఒకళ్ళు పనిచేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పాటుపడాలి అని కూడా చెప్పాడు ఆయన. అంటే ఈయనకి ఒక క్లోనింగ్ సోదరుడు ఉన్నారు ఆయన, మల్లారెడ్డి గారు కూడా అదే అంటారు కదా, ఎలక్షన్ల వరకే రాజకీయం, తర్వాత ఏముంటుంది అందరం ఒకటే అన్నారు ఆయన కూడా. అవును. సో వీళ్ళ ఎపిసోడ్ ఇట్లా ఉంచితే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు చాలా జోష్ మీద నిన్న విశాఖపట్నంలో మాట్లాడారు. సాక్షిని రేవెట్టేశారు ఒక రకంగా, టార్గెట్. అండ్ చూసారా అంటే ది కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆయన మాట్లాడేప్పుడు చాలా ఈజ్ కనిపిస్తుంది. సాక్షిని ఎలా రేవెట్టారు ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు. మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది లేదు బా, ఉన్నాడు. అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన అందుకే సాక్షి అలా మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్, నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. రైట్, చూసాం కదా. అంటే ఆయన కేసు సాక్షి మీద డెఫినేషన్ వేశాను 75 కోట్లకి. తర్వాత అది అంటే అలా అంటే ఆయన చిన్నబాబు గారి తిండి ఖర్చు ఇంత అని చెప్పేసి వాళ్ళు ఏదో కథనం వేస్తే చాలా సోషల్ మీడియాలో తిరిగింది, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా వేశారు. వాళ్ళందరూ అపాలజీ చెప్పారు లోకేష్ గారికి. ఇప్పుడు ఆయన చెప్పిన 26 రోజుల్లో ఒక్కరోజు ఆయన ఉన్నది విశాఖపట్నంలో, ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడారు. అండ్ అలాగే ఇది మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పారు, అంటే తన ఎక్స్పెన్సెస్ మీద మాట్లాడారు ఒక బిట్. అది కూడా చూద్దాం ఒకసారి. లేదు తను నా ఖర్చులతో వచ్చాను అది కూడా చెప్పారు, అది కూడా చూద్దాం ఒకసారి. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది, నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను, పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా, హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపో, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు, నేను 5 స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తం. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. ఒక రిఫైన్డ్ లీడర్ మేనిఫెస్టో అయ్యారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆయన రిఫైన్డ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా, చాలా సూటిగా, స్పష్టంగా ఆయన డిక్షన్ అవహేళన చేసిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టారు ఈ మాటలతో. అయితే లోకేష్ తరచూ తను మీడియాని అడ్రస్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ సాక్షి వచ్చిందా అని అడగటం అనేది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చేస్తున్నాడు. అది ఆ లోగో తీసి సాక్షి వచ్చారా ఎవరైనా అని అడిగి వాళ్ళని పలకరించిన తర్వాతే ఆయన మీడియాని అడ్రస్ చేయటం అనేది ఒక అలవాటుగా మార్చేసుకున్నాడు. అదే ప్రాసెస్ కొనసాగింది. లింక్డ్ విత్ సాక్షి కాబట్టి ఇంకొంచెం ఎంబోజ్ అయింది, అది ఇంకొంచెం హైలైట్ అయింది. హైలైట్ అయ్యి ఆయన
బాబు నేను నా ఖర్చులు నేనే పెట్టుకున్నాను, నా టిఫిన్ నేనే తిన్నాను, నా డబ్బులతోనే తిన్నాను, ఈ పద్ధతిలో వాళ్ళని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం, ఒకవైపు కేసులు వేసేటువంటి ప్రయత్నము నడుస్తోంది సీరియస్గానే. ఇది ఎక్కడ దాకా వెడుతుంది అంటే వీళ్ళు రాస్తున్నారు, ఇటు తెలుగుదేశం మీడియాలో కూడా ఇలాంటి వార్తలు అవతల. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు, 5 స్టార్ హోటల్లో దిగలేదు నేను, పార్టీ ఆఫీస్ దగ్గర నా బస్సులో నేను పడుకున్నాను, కరెంటు బిల్ నేనే కట్టాను, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో దిగలేదు, 5 స్టార్ హోటల్కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో అని ఒక చిన్న రాయి వేసేటట్టు సెటైరు, పంచెస్ చాలా బలంగా పడుతున్నాయి లోకేష్ వైపు నుంచి. అవును, అలా ఒక దాడి చేసేటువంటి ప్రయత్నము, తను వివరణ ఇచ్చుకునే ప్రయత్నము, వీటన్నిటినీ కలిపి ఒక డ్రామాని అయితే పండించగలిగాడు ఆయన మీడియా ముందు. ఇది అంటే గతంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ లేదు ఆయన, తడబాట్లేదు, ఏం లేదండి, చాలా స్ట్రైట్ అవే టు ద పాయింట్ మాట్లాడుతున్నారు ఆయన. అవును, అంటే ఈయనతో ప్రాబ్లం ఏంటంటే పూర్తి పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిని మనం లోకేష్లో చూడొచ్చు. అవును, ఆవేశపడటం లేదు, ఏం లేదు. అండ్ అవతల అక్కడ సాక్షి జర్నలిస్టులు ఏమన్నా పిలవాల్సి ఉన్నా కూడా చాలా మర్యాదగానే పిలిచి మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏం అంటలేదు కూడా ఆయన. లేదు, అది అలవాటుగా చేసుకున్నాడు ఆయన. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే లోకేష్ గారిని చూసిన తర్వాత వైసీపీ కూడా పెద్దగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేకపోతుంది. కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు కానీ అలాగే మాట్లాడుతున్న తీరు కానీ ఓవరాల్గా ఒక పరిణితి చెందిన ఒక పొలిటికల్ లీడర్గా ఆయన మేనిఫెస్ట్ అయ్యారు అనే సందేశాన్ని కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా చెప్పకనే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ఎనీహౌ అది ఇట్స్ ఏ వెల్కమింగ్ పార్ట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ లోకేష్ గారు, అంతే కదండి. సో నెక్స్ట్ వేరే సబ్జెక్ట్లోకి కనుక వెళ్తే మనకి చూస్తున్నాం కలకత్తా ఇన్సిడెంట్కి సంబంధించి ఐఎంఏ గైడ్ లైన్స్. అవును, సో కంఫర్టబుల్గా ఉన్నారు కదండి, ఆర్ యూ కంఫర్టబుల్? ఓకే. ఐఎంఏ గైడ్ లైన్స్ కనుక చూస్తే చాలా స్పష్టంగా అంటే ఎట్లా ఉండాలి డాక్టర్స్ ప్రొటెక్షన్కి సంబంధించి అవన్నీ. అంటే నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ చేయమంటున్నారండి డాక్టర్లు, అది ప్రాబ్లం. ఏ డాక్టర్లు అంటే పర్టికులర్గా ఫిమేల్ ఆన్ డ్యూటీ అనేది అవాయిడ్ చేయటం బెటర్ అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది ఇన్సిడెంట్. మేజర్గా అక్కడ కలకత్తా హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన హాస్పిటల్లో కనీసం వాళ్ళకి డ్యూటీ రూమ్స్ లేక ఆవిడ కాన్ఫరెన్స్ రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఇటువంటి కండిషన్లో మేము ఎలా నైట్ డ్యూటీలు చేస్తామని వాళ్ళు అడుగుతున్నారు. అడగటం కాదు, వాళ్ళు మేము నైట్ డ్యూటీలు చెయ్యము అని చెప్పి అంటున్న సందర్భంలోనే ఇప్పుడు ఈ ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి బాబు ఇది కండిషను కాబట్టి మీరు ప్రతి హాస్పిటల్లోనూ డ్యూటీ రూమ్ ఉండాలి ఖచ్చితంగా, దానికి ప్రొటెక్షన్ ఉండాలి. అంటే ఇదివరకు లేదు కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, ప్రొటెక్షన్ ఉండాలి, నైటు ఒక పహరా కాస్తూ ఉండాలి, ఇంత కేర్ తీసుకుంటే తప్ప మేము నైట్ డ్యూటీల్లో ఫిమేల్ డాక్టర్స్ని అలాట్ చేయలేము అనేటువంటి పరిస్థితికి కలకత్తా ఇన్సిడెంటు తీసుకువెళ్ళింది. ఆ మేరకు వాళ్ళు అంటే టోటల్ ఆ కమ్యూనిటీయే భయపడిపోయినటువంటి సందర్భం ఇది. అన్ని విధాలుగాను ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం అనే దాకా వెళ్ళిపోయారు, అంత టెర్రరైజ్ చేసింది ఆ ఇన్సిడెంట్. రెండోది దాని మీద ఆవిడ మమతా బెనర్జీ గారు మళ్ళీ మాట్లాడారు, మేమేదో డాక్టర్లనే ఇబ్బంది పెడుతున్నాం ఇలా మాట్లాడుతున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు, అలాగే మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకంటే షీ ఈజ్ హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆమె షీ హాస్ టు రెస్పాండ్. అవును, ఆవిడ చెప్పారు క్లియర్గా, మేము ఏ డాక్టర్ని ఇబ్బంది పెట్టలేదు, ఇది కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు అని కూడా ఆవిడ ఒక ప్రకటన ఇచ్చారు. రెండో వైపు కలకత్తాలోను వెస్ట్ బెంగాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేసినటువంటి కాలేజీలు స్కూళ్ళు వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ అయిపోయినాయి.
అటు నోటీసులు సర్వ్ చేస్తున్నారు, యువతల వైపున మేము ఎవరిని ఏమీ అంటం లేదంటున్నారు. ప్రధానంగా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గొడవ వేరు, దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎవరు హైలైట్ చేయట్లేదు. ఇది ప్రమాదం. ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఇది ఉన్నప్పుడు అక్కడ భద్రత ఉన్నప్పటికీ ఆ భద్రతను పక్కకి తప్పిస్తారు. స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ ఎలా జరుగుతాయో మనకు చాలా క్లియర్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఆపరేషన్ చేసేటప్పుడు హెయిర్ రిమూవ్ చేసినట్టుగా ఎక్కడైతే హత్య జరగాలని అనుకుంటుందో అధికార యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి భద్రతా వలయాన్ని మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తరలించేస్తారు. తరలించి క్లీన్ చేసి ఎవరైతే ఆ క్రైమ్ చేయాలో వాళ్ళని ప్రవేశపెట్టి ఆ హత్య కానీ లేకపోతే అత్యాచారం కానీ అవి జరిపించి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు అనే విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ భద్రతా వ్యవస్థ వచ్చి కంగారు పడుతుంది. అయ్యో ఒక్క 10 నిమిషాలు అనివార్యమైన పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చింది, ఇలా జరిగిందా అని. అది వంగవీటి రంగా హత్యప్పుడు చూసాం, చాలా చోట్ల చాలా సందర్భాల్లో చూసాం మనం. ఇది అదే జరుగుతుంది ఇప్పుడు భద్రతా వ్యవస్థని. ఇప్పుడు వీళ్ళు కోరినట్టుగా మెడికల్ సిబ్బంది కోరినట్టుగా, పర్టికులర్గా ఫిమేల్ మెడికల్ సిబ్బంది, మాకు అక్కడ పోలీసు వ్యవస్థ పెట్టండి, సాయుధుల్ని పెట్టండి, సాయుధ పహారా పెట్టండి, ఇన్ని కోరినా అవన్నీ గ్రాంట్ చేసి వాళ్ళు అలాట్ చేసినప్పటికీ అక్కడ యంత్రాంగం, హాస్పిటల్కి నిర్వాహక వర్గము, ప్రభుత్వము గనక అనుకుంటే, ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో రకరకాల విషయాలు ఆ అమ్మాయికి తెలుసు. ఎవరైతే అక్కడ విక్టిమ్ ఉన్నారో ఆవిడకి చాలా క్లియర్గా అక్కడ జరుగుతున్న చాలా యాక్టివిటీస్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసు ఆవిడకి. డ్రగ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి మెడికల్ మాఫియా ఇన్వాల్వ్మెంట్ దాకా ఇప్పుడు ఆల్రెడీ ప్రతి కొనుగోలు మీద ఒక అబ్జర్వేషన్ పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ దానికి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్టులు, వ్యవహారాలు కూడా చెక్ చేస్తున్నారు. అంటే చాలా సీరియస్గానే చాలా విషయాలు ఆవిడ నోటీసులో ఉన్నాయి. ఆవిడ మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి జరిగింది. ఇది వాంటెడ్గా డిజైన్డ్ మర్డర్ అంతే. ఇదేదో అంటే భద్రతా వ్యవస్థ ఎప్పుడు పెడతారు, అక్కడ ఏదన్నా అనుకోకుండా జరిగితే. ఇవి కూడా నిజానికి అక్కడ డ్యూటీ రూమ్ లేదు, ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సినటువంటివే. కానీ వీటన్నిటికంటే కూడా సరి చేసుకోవాల్సింది ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. దీని మీద కొంచెం సీరియస్ మూమెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పార్టీలకు అతీతంగా, కూటములకు అతీతంగా జరగాల్సి ఉంది. ఇక్కడ చాలా విచిత్రమైన కండిషన్ ఏంటంటే మమతా బెనర్జీ గారు ఒక రకంగా ఆవిడ ఇండీ కూటమిలో ఉండటము అనేది, ఇప్పుడు ఆవిడని ఏవైనా అంటే అక్కడ బీజేపీకి మనం ఎక్కడ వేళ్ళునుకునే అవకాశం కల్పిస్తామేమో అనే భయంతో చాలామంది నోరు విప్పడానికి జంకుతున్నారు విషయం తెలిసి. అంటే అక్కడ జరుగుతున్న క్రైమ్ ఏమిటో తెలిసి, విషయం తెలిసి మాట్లాడటానికి జంకటం ఏ కారణం చేతైనా కావచ్చు. బీజేపీకి మీరు రూట్ మ్యాప్ ఇచ్చినట్టుగా అవుతుందని భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? ముందు దాన్ని ఇష్యూగానే చూడండి. అంతకుమించి దాన్ని ఒక బ్రాడర్ ఏరియాకి తీసుకెళ్ళిపోయి ఈ దేశ రాజకీయ భవిష్యత్తు దాకా తీసుకెళ్ళిపోయి అంత ఆలోచన చేసి ప్రస్తుతానికి ఆవిడనేదో కాపాడేద్దాం అనే ఆలోచనలు చేయటం డెఫినెట్గా తప్పే. అందుకని ఈ జరుగుతున్నటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యము, ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ జోక్యము, హోంమంత్రి జోక్యము, ముఖ్యమంత్రి గారు ఆ 2 శాఖలు నిర్వహించే క్రమంలో చేస్తున్నటువంటి పొరపాట్లు. అంటే అక్కడ ముగ్గురు మమతా బెనర్జీల మధ్య ఆ గందరగోళం ఉందండి. హోంమంత్రి మమతా బెనర్జీ ఒక నిర్ణయం తీసుకుంటారు, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండింటి నిర్ణయాలని మరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్ళీ విభేదిస్తారు. రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అక్కడ. ఉన్నాయి. అయితే ఒక ఏకసూత్రత కూడా ఉంటుంది వీటి మధ్య. అంటే హెల్త్ మినిస్టర్ని కాపాడుకోవటం అనేది హోంమంత్రి గారి బాధ్యత. హోంమంత్రిని, హెల్త్ మినిస్టర్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారికి.
ఇలా ఒక అంతఃసూత్రం కూడా ఉంది వాళ్ళ మధ్య ఎప్పుడో సమన్వయం. దానవీర సూరకర్ణలో ఆయన 4 పాత్రలు, శ్రీమద్ విరాటపురంలో 3 పాత్రలండి. దానవీర సూరకర్ణలో 3, విరాట పర్వంలో 5. 5, శ్రీమద్ విరాటపురంలో 5 చేశారు. అవును. ఆ తర్వాత మళ్ళీ త్రిపాత్ర అభినయం చేస్తున్నది మమతా బెనర్జీనే. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరు లేరు. ఆవిడ నిజంగా అంటే చాలా సంఘర్షణకు లోనవుతున్నారు. ఇష్యూని అడ్రస్ చేసే క్రమంలో దాన్ని మరి బాధితుల వైపు ఎట్లా నిలబడాలి, నిందితులను ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ చుట్టూ చైనా వాళ్ళు ఎలా నిర్మించాలి, ఇట్లాంటి కీలకమైన అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది రాను ఇష్యూ కాంప్లికేట్ అయ్యేలా చేస్తుంది. అది ఒక అంశం అయితే ఈ ప్రజా సంఘాలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెడితే ఇది బీజేపీకి ఫేవర్గా మారుతుందా సన్నివేశం అని అనుమానించి మౌనంగా ఉండిపోవటం అనే విచిత్రమైన పరిస్థితి బెంగాల్లో చూస్తున్నాం. అప్పుడు ఆ ప్రజా సంఘాలు ఫెయిల్ అయినాయి కాబట్టే ఛాత్ర విద్యార్థి పరిషత్ ముందరకు వచ్చింది కదండి, ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. 7,000 మంది జమ అయ్యారు ఒక 10 నిమిషాల పిలుపులో. అవును. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రొటెస్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇమ్మీడియట్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళు సోనియా గాంధీ గారు, వీళ్ళు ఖండన ప్రకటనలు సాంప్రదాయంగా ఇచ్చారు. కానీ నిజానికి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతోంది అని మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా. ఆ ఇన్సిడెంట్ మామూలు ఇన్సిడెంట్ కాదు అది. ఇప్పుడు ఐఎంఏ అక్కడ ఏదో భద్రత ఏర్పాటు చేయమని చెప్పేసింది, చేతులు దులిపేసుకుంటారు. రేపు ఒక 4 కానిస్టేబుళ్ళని అపాయింట్ చేస్తారు. ఒక 3 షిఫ్టుల్లో 4 కానిస్టేబుళ్ళు ఉంటారు. కావాలంటే ఆ కాన్ఫరెన్స్ రూమ్నే డ్యూటీ రూమ్గా మార్చేస్తారు. అంతా చేసేస్తారు, పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఇలాంటి సందర్భం భవిష్యత్తులో వస్తే అక్కడ మెడికల్ మాఫియా ఇన్వాల్వ్మెంట్ గురించి, అలాగే డ్రగ్ సరఫరా సంబంధించి ఆవిడ ఏదైతే ఎలిగేషన్స్ చేసి దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నారో, ఇలాగే ఇంకొక డాక్టర్ ఎవరైనా ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ భద్రతా వ్యవస్థ పటిష్టంగా పనిచేయకుండా చేయటానికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. దాని మీద చర్చ జరగకుండా మిగిలినవి ఏం చేసినా కానీ అవి వర్కౌట్ అవుతాయి అనేటువంటి నమ్మకం ఎవరికి లేదు. లేనప్పుడు ఐఎంఏ చెప్పినటువంటి వాటిని పాటించడానికి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. రేపో ఎల్లుండో, రేపే రావచ్చు. రేపే 4 సాయుధ గార్డులను అక్కడ నియమించేటువంటి ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్గా దీన్ని ఏదో పద్ధతిలో మీరు అడిగారు, మేము చేశాం, ఇంక ఈ విషయాన్ని క్లోజ్ చేసేయండి అనే టోన్లో వెళ్ళిపోవడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు దాన్ని తప్పుగా అంగీకరించి, ఆ తప్పుగా ఎవరు బాధ్యులైనా కానీ వారు తనవారైనా పరాయి వారైనా, తమ కూటమైనా వేరే కూటమైనా వాళ్ళని నిలబెట్టి కడిగేయాల్సినటువంటి అవసరం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ బాధ్యత గుర్తెరగటంలో భారత రాజకీయ వ్యవస్థలో గందరగోళం నెలకొంది. దాన్ని కొంచెం ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది బెంగాల్ వ్యవహారానికి సంబంధించి అయితే. ఇక హైడ్రా అంశానికి వస్తే కనుక 5 ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఎక్కడ స్పేర్ చేయట్లే. ఆయన సొంత తమ్ముడి నివాసం అయినా సరే, సొంత సోదరుడు నివాసం అంటించారు కదండి, అంటించారు. 4 రోజులు టైం ఇచ్చారు. ఆయన కూడా చెప్పారు, ఆయన కొనుక్కున్నప్పుడు తనకి అవగాహన లేక కొనుక్కున్నా అని చెప్పారు. ఎనీహౌ ఈ సెడ్ దట్ హీ వుడ్ అబాయిడ్ బై ది ఆర్డర్స్ ఆఫ్ ది హైడ్రా అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఇలాంటి అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద చర్య దిగటం ద్వారా టీఆర్ఎస్ అవశేషాల మీద, మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే చందానగర్లో చెరువుల ఆక్రమణ మీద చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయండి. రామకృష్ణారావు గారికి నోటీసులు ఇచ్చారు, అలాగే సుధాంశుకి నోటీసులు వెళ్ళాయి, ఇంకో 2-3 అధికారులకు కూడా శ్రీనివాస్ గారికి వెళ్ళాయి. అంటే ప్రధానంగా చందానగర్ ఏరియాలో కేవలం చెరువులు మాత్రమే కాదు, అక్కడ శ్మశానాలు కూడా ఆక్రమించేసి అపార్ట్మెంట్లు కట్టినటువంటి విచిత్రమైన సందర్భం మనం చూసాం. దానికి చందానగర్ దాకా ఎందుకంటే పంజాగట్లోనే శ్మశానం ఆక్రమించి జంక్షన్లో కనిపిస్తున్నాయి. మరి దాన్ని ఏం చేస్తారు? ఇది ఓకే. అంటే చందానగర్లో చాలా పర్టికులర్గా అక్కడ సమాధులు ఉండేవి అనేటువంటి ఏ రకమైన ఆనవాలు లేకుండా శ్మశానం ఉండేది అని. అంటే ఆ మధ్య ఎవరో జోకేశారు, అక్కడ దయ్యాలు నిర్వాసితం అయిపోయినా ఎవరు పట్టించుకోవటం లేదని. అటువంటి కండిషన్. ఇవన్నీ
మనం ప్రాక్టికల్గా చూస్తూ వచ్చినవి. వీటికి అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది అంటే ఒక 5 ఐడెంటిఫై చేశారు కదండి. బాజ్పేయి ఎంఆర్ఓ కూడా ఉన్నారు అందులో. ఉన్నారు. అదే రామకృష్ణరావు గారు అందరూ ఆ అకౌంట్లో వచ్చిన వాళ్ళు, డిప్యూటీ కమిషనర్ సుధాంశు వీళ్ళందరూ కూడా ఈ అకౌంట్లో వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ మీరు ఒక ఇది చూసారా, కంపేర్ చేస్తే కనుక ఒక పోలిక అక్కడ ఐపీఎస్లు మీద ఆంధ్రప్రదేశ్లో అది కిడ్నాప్ కేసులు అంటే అధికార దుర్వినియోగం, ఇక్కడ ఐఏఎస్లు ఇక్కడ అధికార దుర్వినియోగం. అంటే ఓవరాల్గా మొన్న అందుకనే చంద్రబాబు గారు మాట అన్నారు, పిఎంఓలో ఒక తెలుగు ఆఫీసర్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఐఏఎస్ లేకపోవడం నిజంగా విచారకరం. అంటే ఆయన ట్రూ సెన్స్లో అన్నది ఏంటంటే ఒక పాజిటివ్ టోన్తో అన్నారు. వాళ్ళు ఉంటే మనకి లాబింగ్ చేసుకుంటానికి, మన ప్రాజెక్టుల మీద, మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద లాబింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ పిఎంఓ డజంట్ హ్యావ్ ఎనీ తెలుగు ఆఫీసర్. తెలుగు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల కేడర్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు లేరు అక్కడ. నేటివ్ ఆఫీసర్ ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు మీకు నళిన్ ప్రభాత్ ఉన్నా, లేకపోతే ఇంతకుముందు నళిన్ ప్రభాత్ జేఎండ్కే డీజీగా వెళ్ళారు, డీజీపీగా వెళ్ళారు. అలాగే ఇంతకుముందు విజయవాడ పోలీస్ కమిషనర్గా చేసిన సుదీప్ లక్టికియా ఆయన పిఎంఓలో ఉండేవారు, మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఉండేవారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఆ అడ్వైజర్గా ఉన్నారు, పివి నరసింహారావు గారు. ఏది అంటే ఆ తర్వాత జనరేషన్స్ నుంచి ఒక ఆఫీసర్ కనపడకపోవటం ఏంటని. అంటే మనకి అసలు సీఎంఓ అనే వ్యవస్థే కాంగ్రెస్ హయాంలో ఉండేది కాదండి. కాంగ్రెస్ రోజుల్లో సీఎంఓ అనే పదం లేదు. సీఎంఓ కానీ పిఎంఓ కానీ. పిఎంఓ కొంత మేరకు ఉండేది కానీ సీఎంఓ అనేది లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, అంత పర్సనల్ కేర్ చూసేవాడు. అది పీవీఆర్కే గారు చేశారు, పివి నరసింహారావు గారి టైంలో ఆయన సీఎంగా ఉండగా. అయితే ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే మనకు సీఎంఓ అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటయ్యి అక్కడి నుంచి అది కొనసాగుతోంది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సీఎంఓ అనేది చాలా పెద్ద వ్యవస్థగా మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణకి సంబంధించి హైడ్రాకి చాలా విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చేశారు. నోటీసులు ఇవ్వకుండా కూడా మేము కూల్చేసే అధికారం మాకుంది అని రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రకటించాడు. చేశారు కానీ దానికి లెగాలిటీ లేదండి. వచ్చిన సంస్థ ఏది చట్టపరంగా చట్టబద్ధత లేదు ఆ సంస్థకి. అది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు కానీ చట్టబద్ధత లేదు. చట్టబద్ధత అంటే జియో ద్వారా దానికి కొన్ని అధికారాలు ఏంటి ఉన్నాయంటే నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చడానికి అధికారాలు ఉన్నాయి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే వ్యవస్థ ఆల్రెడీ ఉంది. దానికి ఇప్పుడు అసెట్స్ కాపాడుకునేటువంటి, ప్రభుత్వాస్తులు కాపాడుకునేటువంటి ఇట్ వాస్ దాని టైటిల్ అది ఈవీ అండ్ డిఎం అనేది. అవును, అది దీనిలో ఉండేది. జిహెచ్ఎంసీలోనే లోపల అంతర్భాగంగా ఉండేది. అది ఆ అంతర్భాగాన్ని బయటకు తీసుకొచ్చి దానికి అసెట్స్ ప్రాపర్టీ పరిరక్షణ అనేది అప్పజెప్పి దాన్ని ఒక స్వతంత్ర వ్యవస్థ కింద ఏర్పాటు చేయాలనేది ఆయన కార్యక్రమం, సీఎం గారిది. దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం కూడా చేస్తారు ఆయన. అయితే ఈ క్రమంలోనే ఇంకొక విమర్శ వస్తోంది. ఆ విమర్శ ఏంటంటే వీళ్ళు ఈ కూల్చివేతల్లో భాగంగా చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించినటువంటి పేదలని, అంటే గతంలో వాళ్ళని రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భం, బీఫారాలు ఇచ్చినటువంటి సందర్భాలు, వాళ్ళని ఆ ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది ఇబ్బందికరం అనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శకి వచ్చినటువంటి. అంటే ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అంటే వాళ్ళని అక్కడి నుంచి ఎవరినైనా సరే ఇప్పుడు కాలువ కట్టల మీద అలాగే నదుల మీద ఇళ్ళు కట్టేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించేటప్పుడు వేరే చోట వాళ్ళకి నివాస గృహాలు అలాట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కదిలించడం జరుగుతుంది. అటువంటిది ఏమీ లేకుండా వెళ్ళిపోయి కొట్టేయటం వలన అంటే పెద్దల్ని కొట్టడం వేరే. అంటే ఆక్రమించుకున్న వాళ్ళలో ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, ఆయన స్థలము ఉంది, ఆయన ఆక్రమించిన స్థలము కలిసి ఉంది దానిలో. అయితే ఆయన నిర్మాణం ఆక్రమించినటువంటి స్థలంలో కట్టుకున్నాడు ఆయన. దాంతో టోటల్ డిమాలిషన్ జరిగింది అక్కడ. ఆ నష్టం భరిస్తాడు ఆయన, ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదు. రేపు పొద్దున యువతలకు ఉన్నటువంటి స్థలం దాన్ని ఏం చేయాలనేది ఆలోచించుకుంటాడు ఆయన. అక్కడ ఏదైనా హోటల్ నిర్మిస్తాడా అనేది వేరే గొడవ. కానీ
అతి కష్టం మీద ఇల్లు కట్టుకుని ఏదో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు జరిగిపోతే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి అనేది ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకని కొంచెం హైడ్రాని ఎలా కంట్రోల్ చేయాలి అనేది దానికి సంబంధించి కాంగ్రెస్లో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు చాలామంది నెమ్మదిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బాబు ఇది బూమరాంగ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ ఉండగా కూడా ఇలాంటి బుల్డోజర్లను పంపించడం అనేది చేశాడు ఆయన. అయ్యప్ప సొసైటీలో బుల్డోజర్లు నడిచినటువంటి సందర్భం చూసాం. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి రోజుల్లో కూడా నడిచింది. కన్వెన్షన్కి కూడా నోటీసులు వెళ్ళినాయి అప్పుడే కేసీఆర్ టైంలోనే. వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకున్నారు. అలాగే జడ్జీలు కూడా ఇళ్ళు కట్టుకున్నటువంటి స్థలాలు చెరువుల్లో ఉండటం మనకు తెలుసు. అలాగే హైటెక్ సిటీ ఎడ్జి దుర్గం చెరువు ఆ ఏరియాలో చూస్తే ఇనార్బిట్ మాల్ కూడా అదే పరిస్థితి. మరి ఇనార్బిట్ మాల్ని కూల్చేస్తారా అనే ప్రశ్న. అలాగే ఆ రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది దుర్గం చెరువులో ఆక్రమించి కట్టినది. దానిలో ఎన్టీ రామారావు గారి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి పిల్లలకి కూడా ప్లాట్లు ఉన్నాయి. మరి అవన్నీ కూలగొట్టేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళ జోలికి వెళితే కాదు, కానీ ఇప్పుడు పేదల జోలికి వెళితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది చాలా సీరియస్గా. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేరు, అప్పటి వ్యవహార శైలి వేరు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వేరు అనే దాకా క్యాడర్లో చర్చ జరుగుతోంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. ఈ అంశంతో పాటు ఇంకా మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక మంత్రి రోజా మాట్లాడారు, మాజీ మంత్రి రోజా మాట్లాడారు. చాలా తీవ్రమైన సంబోధన చేశారు. దాంతోపాటు ఆవిడ ఏమన్నారంటే ఒకసారి ఆమె ముందర మాట్లాడింది చూస్తారు నెక్స్ట్ సబ్జెక్ట్లో కల్లా. రోజా ఏం మాట్లాడారు? ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? సో అంటే ఆవిడ ఇప్పుడంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, అప్పుడే మనం అది అక్రమం అనేది తేలుతుంది, అప్పటిదాకా అది సక్రమంగానే భావించాలనే పద్ధతిలో. అండ్ ఇంకోటి, ఆవిడ మాజీ అయినా సరే ఆ టోన్ ఏం మారలా, అట్లనే ఉన్నాయి రకరకాల సంబోధన. ఒక ముఖ్యమంత్రి పట్ల, ఒక ఉప ముఖ్యమంత్రి పట్ల, అలాగే ఒక ఎమ్మెల్యే పట్ల ఆవిడ చేసిన సంబోధన అభ్యంతరకరంగానే ఉంది. అది ఓకే. అయితే ఆవిడ ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు, ఆవిడ ఎక్కడా కనిపించటం లేదు. ఆవిడ టోటల్గా ఏపీ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఆవిడ త్వరలోనే డిఎంకేలో జాయిన్ కాబోతున్నారు. చెన్నై కేంద్రంగా రాజకీయ యాత్ర కొనసాగించేటువంటి అవకాశం ఉంది. విజయ్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయని ఒక టైంలోనూ, ఆ తర్వాత అక్కడ అవకాశం ఇవ్వకపోవచ్చు కనుక ఆవిడ డిఎంకే వైపు టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక ప్రచారం. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సడన్గా ఆవిడ నేనున్నాను, నేను ఉంటాను, నేను వైసీపీతోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను ఏపీ రాజకీయ క్షేత్రంలోనే ఉన్నాను అని చెప్పడం ద్వారా ఒక కన్ఫ్యూజన్కి, అంటే రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ రోజా కేంద్రంగా
అనేక స్పెక్యులేటివ్ స్టోరీస్ కల్పించేటువంటి ఒక అవకాశాన్ని ఆవిడ ఇప్పుడు తోసిపుచ్చారు. ఆవిడ అక్కర్లేదు నేను ఉంటానంటే రెగ్యులర్గా పబ్లిక్ ముందుకు వస్తాను నేను అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆవిడ. సో ఆ మేరకు తన ఉనికిని చాటినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అందరూ. అంటే ఫర్దర్గా ఆవిడ మీద ఇంకా స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉండవు. ఆవిడ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారని, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారని ఆ రకమైన ఊహాగానాలు లేవిక. ఆవిడ స్టేట్ పాలిటిక్స్లో యాక్టివ్గా పాల్గొనేటువంటి ఛాన్స్ ఉంది. వైసీపీతోనే ఉంటాను అంటే వేరే చోటకి మారే ఛాన్స్ లేదు ఆవిడకి. ఆవిడ మోపిదేవి వెంకటరమణ గారి లాగానో లేకపోతే మస్తాన్ రావు గారి లాగానో తిరిగి టీడీపీలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా లేదు. అక్కడ తలుపులు మూసేశారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఆవిడ తన ఉనికి చాటుకుంటూ రాజకీయాల్లోనే ఉండాలి అనేది అయితే ఆవిడ బలంగా భావిస్తున్న విషయం మనకు అర్థమైపోయింది. అంటే అగ్రెసివ్గానే తన ఇమేజ్ ఒకటి ఉంది, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అని. ఈ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ లేదు ఇప్పటిదాకా. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడే వాళ్ళల్లో ఇప్పుడు ఆయన ఒకడే మాట్లాడుతున్నాడు. నాని పేరుని నాని ఒకడే బలంగా మాట్లాడుతున్నాడు. కొద్దో గొప్ప అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తోడు ఇంకొక వాయిస్ కావాలి వాళ్ళకి. ఆ వ్యాక్యూమ్లోకి ఇప్పుడు రోజా ఎమర్జ్ అవుతోంది అనేది కనిపిస్తోంది. ఈవిడ ఎమర్జ్ అయితే చాలా సెన్సేషన్స్, అంటే ఈవిడ ఒక చిన్న డైవర్షన్ స్కీమ్లో భాగంగా చాలా వివాదాలు రైజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తను ఇప్పుడు మాట్లాడినట్టే, ఇప్పుడు మనం విన్నటువంటి బయటలో ఆవిడ మాట్లాడిన ధోరణిలోనే కొనసాగితాయి. ఇంకొంచెం ఇది చాలా తక్కువ ఆవిడ స్థాయికి. ఆవిడ ఇంటెన్సిటీ ఆ స్థాయిలో మాట్లాడాలి, ఆ స్థాయికి తక్కువే ఇది. ఆవిడ పూర్తి ఫామ్లోకి వచ్చేస్తాయి. టోటలీ షీ డిడ్ నాట్ గివ్ అప్. అది లేదు, గివప్ లేదు, ఆవిడ వచ్చేశారు. అంటే రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఈ ప్రయత్నాలన్నీ కుదరక ఆవిడ తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందాం అనేటువంటి మూడ్తో వచ్చేసారు ఆవిడ. ఆ ప్రయత్నం బలంగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఫుల్ ఫామ్లో వస్తే ఆవిడ ఇంకా అగ్రెసివ్ మాటలు వస్తాయి. వచ్చినప్పుడు అనేక కాంట్రవర్సీస్ లెట్ us see ఇంకా